నా పేరు శివ, ఎకనామిక్స్ ఫ్యాకల్టీ. వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు మనం ఆర్థిక సర్వే గురించి చర్చించుకోబోతున్నాము. సో ఆర్థిక సర్వేలో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం ఇందులో చర్చించుకోబోతున్నాము. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1వ తారీఖున పార్లమెంటులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థిక సర్వే 2025-26ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్కి ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారాన్ని మనం గమనించవచ్చు. ఆర్థిక సర్వేకి సంబంధించినటువంటి చరిత్రను ఒకసారి మనం అధ్యయనం చేసినట్లయితే, మొదటిగా 1950-51 బడ్జెట్లో భాగంగా మనం ఆర్థిక సర్వేని కూడా పొందుపరచడం జరిగింది. ఈ ఆర్థిక సర్వే మరియు బడ్జెట్ని పిసి మహలనోబిస్ యొక్క సూచనల మేరకు భారతదేశంలో మనం 1950-51లో బడ్జెట్లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మొదట్లో ఈ బడ్జెట్ పత్రాల్లో భాగంగా ఉన్నటువంటి ఈ ఆర్థిక సర్వేను 1964 సంవత్సరంలో ప్రత్యేక నివేదికను సపరేట్గా మనం విడుదల చేయడం జరిగింది. అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పటి ఆర్థిక మంత్రి అయినటువంటి టిటి కృష్ణమాచారి యొక్క ఆధ్వర్యంలో 1964 సంవత్సరంలో ప్రత్యేక నివేదికగా ఆర్థిక సర్వేను బడ్జెట్ని ప్రవేశపెట్టే ముందు రోజును మనం దీనికి ప్రత్యేకంగా విడుదల చేయడం జరుగుతుంది. అది మీరు గమనించాలి. ఇక్కడ ఆర్థిక సర్వే ఏంటి? ఆర్థిక సర్వే అనేటువంటిది దేని గురించి వివరిస్తుంది? గత ఏడాది కాలంలో దేశ ఆర్థిక పనితీరు, వచ్చే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను, వచ్చే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను, గత ఏడాదిలో దేశ ఆర్థిక యొక్క పనితీరును మనం ఇందులో చర్చించుకోవడం జరుగుతుంది. ఆర్థిక సర్వేలో భాగంగా మనం గత ఏడాదిలో దేశ ఆర్థిక పనితీరు, ఏ రకమైనటువంటి ప్రోగ్రెస్ ఉంది, ఏ రకమైనటువంటి అభివృద్ధిని సాధించాము, ఎందులో ఎక్కువ అభివృద్ధిని కానీ గ్రోత్ని మనం సాధించామో గత ఆర్థిక పనితీరును, మరియు వచ్చే సంవత్సరంలో ఏ రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటామో దీనిని ముందుగానే అంచనా వేసేటువంటి దానిని మనం ఎకనామిక్ సర్వేలో భాగంగా, ఆర్థిక సర్వేలో భాగంగా దీన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఆర్థిక సర్వేను ఎవరు తయారు చేస్తారు? జనరల్గా ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క పరిధిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్, అనగా ఆర్థిక వ్యవహారాల విభాగం, కేంద్ర ఆర్థిక మంత్రి యొక్క ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి ఆర్థిక వ్యవహారాల విభాగం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ యొక్క నాయకత్వంలో ఈ ఆర్థిక సర్వేను మనం తయారు చేయడం జరుగుతుంది. ఇది మీరు గమనించాలి. ఇవన్నీ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో రెండు సెంటెన్స్లను భాగంగా చేసుకొని బిట్లుగా అడిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు దీన్ని బాగా ఫోకస్ చేయాలి. విద్యార్థులు నెక్స్ట్ ఈ ఆర్థిక సర్వేలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాలేంటి? ఆర్థిక సర్వే మీకు మొత్తం అర్థం కావాలంటే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. ఏం అంశాలు ఉంటాయంటే జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ అనేటువంటి విషయం ఉంటుంది. మన జాతీయ ఆదాయము గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేటువంటి సర్వేలో భాగంగా మనం వివరించడం జరుగుతుంది. ఆర్థిక వృద్ధి, జీడిపి గ్రోత్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు జీడిపి అంటే. అందులో గ్రోత్ ఎలా ఉంది, మన దేశం యొక్క గ్రోత్ ఎలా ఉంది కంపేర్ విత్ లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం వృద్ధి ఏ రకమైనటువంటి పెరుగుదల ఉందా, తగ్గుదల ఉందనేది ఆర్థిక సర్వేలో భాగంగా మనం నేర్చుకుంటాము. నెక్స్ట్ వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం. అయితే మనకు 3 ముఖ్యమైనటువంటి రంగాలు ఉన్నాయి.
వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం. ఈ రంగాల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఏ రకమైనటువంటి ఉపాధి కల్పన జరుగుతుంది, ఈ రంగాలలో ఏ రకమైనటువంటి వృద్ధి అనేది ఉంది అనేది మనం ఇందులో కూలంకుషంగా మనం నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ద్రవ్యోల్బణం, ధరలు ఏ రకమైనటువంటి పెరుగుదల ఉన్నది, గత 5 సంవత్సరాల నుంచి గతంలో లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఎలా ఉందో ఈ ద్రవ్యోల్బణం అంటే ధరలు ఏ రకంగా పెరుగుతుంటూ పోతున్నాయో మనం ఇందులో చర్చించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఉపాధి నిరుద్యోగిత, ఉపాధి కల్పన ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవల రంగం, 3 రంగాలలో ఏ రంగంలో అత్యధిక ఉపాధి అనేది భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు పొందుతున్నారు. సో ఉపాధికి సంబంధించినటువంటి అంశాల గురించి చర్చించుకుంటాము. మరియు నిరుద్యోగిత, అన్ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎందుకు ఎక్కువ ఉంది, దానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని గురించి కూడా మనం ఈ ఆర్థిక సర్వేలో భాగంగా మనం నేర్చుకుంటాము. నెక్స్ట్ పేదరికం, పావర్టీ, భారతదేశంలో పావర్టీ అనేది ఎలా ఉంది. మనకున్నటువంటి IMF IBRD ప్రకారం మనకున్నటువంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్లో భాగంగా ఏ రకమైనటువంటి పేదరికాన్ని మనం అర్థం చేసుకోవాలి, పేదరికానికి గల కారణాలు ఏంటి, దానికి నివారణ చర్యలేంటి, ప్రభుత్వం ఏ రకమైనటువంటి పథకాలను ప్రవేశపెడుతుందో అలాంటి అంశాలను మనం కూలంకుషంగా ఆర్థిక సర్వేలో భాగంగా కొంత అర్థం చేసుకోవచ్చును. నెక్స్ట్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ప్రభుత్వ ఆర్థిక స్థితిగతి, ఏ రకమైనటువంటి ఎకనామికల్ స్టేటస్ ఇండియా మెయింటైన్ చేస్తుంది. మనది కంపేర్ విత్ లాస్ట్ ఇయర్ ఫారెన్ రిజర్వ్స్ ఎలా పెరిగినాయా తగ్గినాయా, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పోయిన సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం పెరిగిందా తగ్గిందా అనేటువంటి అంశాల గురించి, భారతదేశ ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితులను గురించి కూడా మనం ఇందులో కూలంకుషంగా అర్థం చేసుకోవచ్చును. నెక్స్ట్ విదేశీ వాణిజ్యం, పెట్టుబడులు. సో మన దేశం ఇతర దేశాలతో చేసేటువంటి వాణిజ్యం ఏ రకంగా ఉన్నది, మన దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఒకవేళ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయా ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయా అనేది మనం విదేశీ వాణిజ్యంలో భాగంగా అర్థం చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పెట్టుబడులు, భారతదేశానికి వచ్చేటువంటి పెట్టుబడులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది FDI, లేదా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ FII ఉంటాయి. ఇది ఏ రకమైనటువంటి పెరుగుదలను తగ్గుదలను సూచిస్తుందో మనం పెట్టుబడిలో భాగంగా అర్థం చేసుకోవచ్చును. కాబట్టి ఇవి ఆర్థిక సర్వేలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పదాలు, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలుగా విద్యార్థులు గుర్తించాలి. నెక్స్ట్ ఆర్థిక వృద్ధి అంచనాలు. ఆర్థిక సర్వేలో భాగంగా మనం ముఖ్యంగా అర్థం చేసుకునే అంశం ఏంటంటే ఆర్థిక వృద్ధి యొక్క అంచనాలు. భారత ఆర్థిక వృద్ధి తరచుగా ఆర్థిక సర్వే అంచనాల కంటే మెరుగ్గా ఉంది. సో గతంతో మనం కంపేర్ చేస్తే, ప్రీవియస్ ఇయర్తో మనం కంపేర్ చేస్తే మన యొక్క ఆర్థిక స్థితిగతి, మన యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉందంటే మెరుగుదల అంటే ప్రోగ్రెస్గా ఉందని మనం గమనించాలి. కంపేర్ విత్ లాస్ట్ ఇయర్తో ఈ ఇయర్ యొక్క సర్వే మనం కంపేర్ చేస్తే పెరుగుదల అనేది మెరుగ్గా ఉందని మనం గమనించాలి. 2025-26 వృద్ధి రేటు 7.4%గా 7.4%గా నమోదు కావచ్చని అంచనా వేయడం జరిగింది. సింపుల్గా మీకు బిట్ ఎలా పడే అవకాశం ఉంది, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థిక సర్వేలో పొందుపరిచిన విధముగా ఎంత పర్సంటేజ్, ఎంత శాతం వృద్ధి అనేది నమోదు కావచ్చు అనేటువంటి కాన్సెప్ట్ని మీరు అడిగే అవకాశం ఉంది. 7.4% అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది గతంలో అంచనా వేసిన 6.3%, 6.8% కంటే ఎక్కువ. గతంలో ఎంత అంచనా వేశారు, 6.3 నుంచి 6.8%గా అంచనా వేయడం జరిగింది. కానీ వృద్ధిలో ఈ యొక్క మనకు సర్వేలో 7.4%గా వృద్ధి నమోదు కావచ్చు అనేటువంటి ఉద్దేశాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో వృద్ధి అనేది అంచనాలను మనం ఆర్థిక సర్వే భాగంలోగా వివరించడం జరుగుతుంది. మొదటి ముందస్తు అంచనాలు, ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్, మొదటి ముందస్తు అంచనాలు ప్రాజెక్ట్ మీన్ ఫైనాన్షియర్ 2026 కోసం వాస్తవ GDP వృద్ధి మరియు గ్రాస్ వాల్యూ యాడెడ్ వృద్ధిని వరుసగా 7.4% నుంచి 7.3%, మీన్ జీడిపిని 7.4%గా చెప్పడం జరిగినది. GVA వృద్ధి రేటును 7.3%గా గుర్తించడం జరిగినది. సో మీరు మీ యొక్క ఎకనామిక్స్ సబ్జెక్ట్లో భాగంగా GDP అంటే ఏంటి, GVA అంటే ఏంటి, కరెంట్ ప్రైస్ అంటే ఏంటి, కాన్స్టెంట్ ప్రైస్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, అవన్నీ మీరు సబ్జెక్ట్లో భాగంగా ప్రతిదీ నేర్చుకోవాల్సి ఉంది. నెక్స్ట్ భారతదేశ సంభావ్యత వృద్ధి దాదాపు 7%
ఉంటుందని మన యొక్క ఆర్థిక సర్వేలో భాగంగా చెప్పడం జరిగినది. 2027 ఆర్థిక సంవత్సరానికి వాస్తవ జీడిపి వృద్ధి రేటు అంటే రియల్ జీడిపి గ్రోత్ రేట్ అంటారు. వాస్తవ జీడిపి వృద్ధి రేటు 6.8% నుంచి 7.2%గా ఉంటుందని మన యొక్క 2025-26 ఆర్థిక సర్వేలో అంచనా వేయడం జరిగినది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2025లో కేంద్ర ఆదాయ వసూళ్లు జీడిపిలో 9.2% పెరగడం జరిగినది. సో గతంతో మనం కంపేర్ చేస్తే మన యొక్క ఆదాయ వసూళ్లు సెంట్రల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో కేంద్ర ఆదాయ వసూళ్లు జీడిపిలో మనం చూసుకుంటే 9.2% పెరగడం జరిగిందని గమనించవచ్చును. నెక్స్ట్ భారతదేశ కరెంట్ ఖాతా లోటు మితంగా ఉంది. సేవల ఎగుమతులు మరియు చెల్లింపుల నుండి బలమైన నికర ప్రవాహాలు సరుకులు వాణిజ్య లోటును భర్తీ చేయడం ద్వారా మద్దతు లభిస్తుంది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి కరెంట్ ఖాతా బిజినెస్కి సంబంధించినటువంటి ఖాతా కరెంట్ ఖాతా ఇది మితంగా ఉన్నది. ఎగుమతులు సేవల ఎగుమతులు అంటే సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి ఎగుమతుల ద్వారా మరియు చెల్లింపుల నుండి బలమైన నికర ప్రవాహాలు సరుకుల వాణిజ్యం లోటును భర్తీ చేయడం సేవల రంగంలో నుంచి వచ్చేటువంటి ఎగుమతుల ద్వారా ఏదైతే మనకు వాణిజ్య లోటు ఉందో ఆ వాణిజ్య లోటుకు ఒక రకమైనటువంటి మద్దతు లభిస్తుందని మన యొక్క 2025-26 ఆర్థిక సర్వేలో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2026లో భారతదేశ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ CAD కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మరియు జీడిపిలో దాదాపు 1.3%గా ఉందని ఇది అనేక ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో అనుకూలంగా ఉందని చెప్పేసి వివరించడం జరిగినది. సో ఇయర్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది జీడిపిలో ఎంత ఉందని 1.3%గా ఉందని మన యొక్క ఆర్థిక సర్వేలో పొందుపరచడం జరిగినది. నెక్స్ట్ CPI సిరీస్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిరీస్ ప్రకారం భారతదేశం అత్యల్ప ద్రవ్యోల్బణ రేటును నమోదు చేసింది. మనకు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఉంటుంది, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఉంటుంది. సో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిరీస్ ప్రకారం భారతదేశంలో అత్యల్ప ద్రవ్యోల్బణ రేటును నమోదు చేయడం జరిగినది. ఎప్పుడు ఏప్రిల్ నుంచి డిసెంబర్ 2025 నాటికి సగటున ప్రధాన ద్రవ్యోల్బణం 1.7% వద్ద ఉందని ఆర్థిక సర్వేలో పొందుపరచడం జరిగింది. రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుదలకు ప్రధాన కారణం ఆహారం మరియు ఇంధన రంగాలలో సాధారణ ద్రవ్యోల్బణ ధోరణి కారణమని చెప్పొచ్చు. ఎందుకు మనకి ఇక్కడ ద్రవ్యోల్బణ రేటు ప్రధానంగా తక్కువ ఉందంటే దీనికి గల కారణం ఆహారం మరియు ఇంధనంలో ఉన్నటువంటి ధరలలో సాధారణమైనటువంటి ద్రవ్యోల్బణం అనేది ఉండడం వల్ల మనకు ఇది తగ్గుదలను నమోదు చేసిందని మనం గమనించాలి. ఏ రంగాలలో కారణం ఆహారం మరియు ఇంధన ధరలలో ఏ ధరలలో సాధారణటువంటి ద్రవ్యోల్బణ ధోరణికి కారణమైందంటే ఆహారం మరియు ఇంధనం అనేటువంటి దాన్ని మీరు ఫోకస్ చేయాలి. ఇవి భారతదేశ వినియోగదారుల ధరల సూచిక CPI కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో 52.7%గా ఉందని మనం గమనించాలి. ఓకే. నెక్స్ట్ 2025లో IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF మరియు ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ FSAP ఫైనాన్షియల్ సెక్టార్ అసెస్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా దీని ద్వారా నియంత్రణ నాణ్యతతో క్రమబద్ధమైనటువంటి పెరుగుదలను అంతర్జాతీయ ధృవీకరణను పొందడం జరిగింది. 2 నివేదికలు పెరుగుతున్న స్థితిస్థాపకతను వైవిధ్యభరితమైనటువంటి సమ్మిళిత ఆర్థిక వ్యవస్థను గుర్తించడం జరిగింది. అంటే భారతదేశం అనేది అకార్డింగ్ టు IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యాజ్ వెల్ యాజ్ ప్రపంచ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ యొక్క అంచనాల ప్రకారం స్థితిస్థాపకమైన వైవిధ్యభరితమైనటువంటి సమ్మిళిత ఆర్థిక వ్యవస్థను వాళ్ళు గుర్తించడం జరిగినది. మొత్తం ఆర్థిక రంగ ఆస్తులు 2024 జీడిపిలో దాదాపు 187%గా ఉన్నది.
187% ఉన్నదని చెప్పడం జరిగింది. మూలధన మార్కెట్ ప్రకారం జీడిపిలో ఇది 144%గా ఉందని మనం గమనించాలి. ఇదే 2024 నాటికి 177% విస్తరించిందని చెప్పేసి ఆర్థిక సర్వే 2025-26లో మనకు ఇవ్వడం జరిగినది. తీవ్రమైన ఒత్తిళ్ల పరిస్థితుల్లో కూడా బ్యాంకులు మరియు ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంటే బ్యాంకులు కానివి రిజర్వ్ బ్యాంక్ చట్టం 2వ షెడ్యూల్లో గుర్తించబడకుండా నాన్ బ్యాంకింగ్గా ఉన్నటువంటి ఎన్బిఎఫ్సిలు తగినంత మూలధన బఫర్ను కలిగి ఉన్నాయని అంచనా వేయడం జరిగినది. మెయిన్ ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ కూడా తమ దగ్గర తగినంత మూలధనాన్ని బఫర్ అంటే తమ దగ్గర ఉంచుకున్నటువంటి మూలధనాన్ని సఫిషియెంట్గా ఉంచుకున్నాయని చెప్పేసి ఇందులో మనకు IMF IBRD యొక్క అంచనాల ప్రకారం తెలుస్తూ ఉన్నది. నెక్స్ట్, ప్రపంచ బ్యాంకు దారిద్ర్య రేఖను రోజుకు $2.15 నుంచి $2.15 నుంచి $3 పెంచడం జరిగింది. మనకు బిట్ ఎలా పడవచ్చు? ప్రపంచ బ్యాంకు అంచనా వేసినటువంటి దారిద్ర్య రేఖ రోజువారీ $2.15 నుంచి ఎంతకు పెంచడం జరిగినది? $3 పెంచడం జరిగిందని సర్వే 2025-26 ఆర్థిక సర్వేలో పెంచడం జరిగింది అని మీరు గుర్తుపట్టాలి. నెక్స్ట్, దీనిని 2021 ధరలకు అనుగుణంగా డబ్బు కొనుగోలు శక్తికి సర్దుబాటు చేసింది. ఏ ధరల ఆధారంగా, ఏ ప్రైస్ ఆధారంగా అంటే 2021 ధరలను ఆధారంగా చేసుకొని డాలర్ను 2.15 నుండి $3 ప్రపంచ బ్యాంకు ఎవరైతే బీపీఎల్ ఉన్నారో బిలో పావర్టీ లైన్ వాళ్ళను గుర్తించడం జరిగిందని మీరు అర్థం చేసుకోవాలి. సవరించినటువంటి ఐపీఎల్ ప్రకారం 2022-23లో భారతదేశ పేదరికం రెట్లు తీవ్ర పేదరికానికి 5.3%, 5.3% మరియు దిగువ మధ్య ఆదాయ పేదరికాన్ని 23.9%గా గుర్తించడం జరిగింది. అంటే దిగువ మధ్య ఉన్నటువంటి ఆదాయం కలిగినటువంటి పేదవారిని 23.9%గా గుర్తిస్తే తీవ్రమైన పేదరికం, అత్యంత డేంజర్ ఉన్నటువంటి పేదరికం అయితే ఉందో దానిని 5.3%గా గుర్తించడం జరిగింది. ఈ రెండింటిని సెంటెన్స్ ఫామ్ చేసి మనని ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. భారతదేశంలో ఐపీఎల్లో సవరించిన లెక్కల ప్రకారం 2022-23 సంవత్సరంలో అతి తీవ్రమైనటువంటి పేదరికం అనేది ఎంత రెట్లు ఉందంటే 5.3% గాను దిగువ మధ్య తరగతి ఆదాయ పేదరికం అనేది 23.9% ఉన్నదని మనం ఇక్కడ 2025-26 ఆర్థిక సర్వేలో పొందుపరచడం జరిగింది. కాబట్టి వీటిని మీరు గమనించాలి. నెక్స్ట్, ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద మార్చి 2025 నాటికి 55.02 కోట్ల బ్యాంకు ఖాతాలను తెరవడం జరిగింది. 2025 నాటికి మార్చి గ్రామీణ మరియు సెమీ అర్బన్ ప్రాంతాలలో 36.63 కోట్ల ఖాతాలను మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 55.02 కోట్లలో 36.63 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో మరియు సెమీ అర్బన్ ప్రాంతాలలో ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు అకౌంట్ తీయడం జరిగిందని మీరు గమనించాలి. సో ఇక్కడ ఉన్నటువంటి 60-70% అకౌంట్ అనేది గ్రామీణ ప్రాంతాలు మరియు సెమీ అర్బన్ ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తులు అకౌంట్ ఓపెన్ చేయడం జరిగిందని మీరు గమనించాలి. నెక్స్ట్, ప్రధానమంత్రి ముద్రా యోజన అనేది లోన్ ఫెసిలిటీ. ఎవరైతే స్మాల్ స్కేల్, చిన్న తరహా, మధ్య తరహా ఏదైనా వ్యాపారాలు స్టార్ట్ చేయాలంటే ప్రధానమంత్రి ముద్రా యోజన కింద వాళ్లకు లోన్ ఫెసిలిటీ కల్పించడం జరుగుతుంది. తయారీ రంగంలో, వ్యాపారం, సేవలు, అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలలో సూక్ష్మ మరియు చిన్న సంస్థలకు ఆర్థిక సహాయం చేస్తుంది. ఏమని అడుగుతున్నాడు? ప్రధానమంత్రి
ముద్రా యోజన కింద ఈ క్రింది వాటిలో ఏ రంగాలకు ముఖ్యంగా సహాయ సహకారాలు అందిస్తుందనంటే తయారీ రంగం మ్యానుఫ్యాక్చరింగ్, వ్యాపారం ట్రేడ్, సేవలు సర్వీస్, అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలు, అనుబంధ అంటే అగ్రికల్చర్ ఎలైడ్ సెక్టార్స్ అయితే ఉందో వాటిలో సూక్ష్మ మరియు చిన్న సంస్థలకు, ఇది గుర్తుపెట్టుకోవాలి, భారీ స్థాయి ఉండేది ఇక్కడ, సూక్ష్మ మరియు చిన్న సంస్థలకు ఆర్థిక సహాయాన్ని మనం ప్రధానమంత్రి ముద్రా యోజన కింద ఆర్థిక సహాయాన్ని పొందవచ్చునని మనకు 2025-26 ఆర్థిక సర్వేలో పొందుపరచడం జరిగింది. అక్టోబర్ 2025 నాటికి ఈ పథకం కింద 55.45 కోట్ల రుణ ఖాతాలతో 36.18 లక్షల కోట్లను పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని ఖాతాలు 55.45 కోట్ల రుణ ఖాతాలను తెరిచి 36.18 లక్ష కోట్లను ఇక్కడ సూక్ష్మ మరియు చిన్న తరహా సంస్థలకు ఆర్థిక సహాయాన్ని మనకు ప్రధానమంత్రి ముద్రా యోజన అనేది అందించడం జరిగిందని ఇక్కడ విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ 2016 నుండి 2020 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఆదాయ వసూళ్లు సగటున జీడిపిలో 8.5% నుండి 2025 ఆర్థిక సంవత్సరంలో జీడిపిలో 9.2% పెరుగుదల రేటు కనిపించింది మీకు ఇక్కడ. 2016 నుండి 2020 మధ్య కాలంలో మనకున్నటువంటి ఆదాయ వసూళ్లు, కేంద్ర ఆదాయ వసూళ్లు ఎంత ఉందంటే సగటున 8.5% ఉంటే 2025 ఆర్థిక సంవత్సరంలో దీనిని మనం 9.2%గా పెరుగుదల అనేది కనబడడం జరుగుతుంది. సో ఈ పెరుగుదల అనేది మీకు బిట్లలో భాగంగా అడగడం అనేది జరుగుతుంది. ఈ మెరుగుదలకు కార్పొరేట్ పన్ను వసూళ్లు దోహదపడ్డాయి. సో ఇయర్ కార్పొరేట్ ఇతర పన్నులు అయితే ఉన్నాయో ఆ ఇతర పన్నులు అనేది ఈ యొక్క పెరుగుదలకు దోహదపడడం జరిగిందని మనం గమనించాలి. వాడు ఏమిస్తాడు, కేంద్ర ఆదాయ వసూళ్లు జీడిపిలో 2016-20 మధ్య కాలంలో 8.5%గా ఉన్నటువంటి పెరుగుదల 2025 సంవత్సరంలో 9.2%కి పెరగడం జరిగింది. ఈ పెరుగుదలకు గల కారణం ఈ క్రింది వాటిలో ఏది? కార్పొరేట్ పన్నులు లేదా ఏ ఇతర పన్నులు ఇచ్చి ఏది కరెక్ట్ అని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కార్పొరేట్ ఇతర పన్నులన్నీ మీరు దీనికి దోహదపడింది ఏంటంటే కార్పొరేట్ ఇతర పన్నులన్నీ మీరు గుర్తించాలి. నెక్స్ట్, ఇది మహమ్మారి ముందు కోవిడ్ ఏదైతే కోవిడ్ ఉందో మనకు ఆ కోవిడ్కి ముందు జీడిపిలో 2.4% మాత్రమే ఉండేది. 2.4% ఉండేది. మహమ్మారి తర్వాత 3.3%కి పెరుగుదల అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రత్యక్ష పన్ను బేస్ క్రమంగా విస్తరిస్తుంది. ప్రత్యక్ష డైరెక్ట్ ట్యాక్సెస్ ఏదైతే ఉన్నాయో దాని యొక్క బేస్ అనేది క్రమంగా విస్తరిస్తుందని చెప్పేసి మనకి సర్వేలో భాగంగా చెప్పడం జరిగింది. ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయబడినటువంటి ఆర్థిక సంవత్సరం 2022లో 6.9 కోట్ల నుండి ఆర్థిక సంవత్సరం 2025లో 9.2 కోట్లకు పెరుగుదల అనేది కనిపిస్తుంది. ఆదాయ రిటర్నింగ్ దాఖలు అంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారో ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క సంవత్సరాలకు మనం చూసుకున్నట్లయితే 2022లో 6.9 కోట్లు ఉన్నటువంటి రిటర్నింగ్ దాఖలు 2025లో 9.2 కోట్లకు పెరుగుదల అనేది కనబడుతుందని మన యొక్క ఆర్థిక సర్వే 2025-26లో చెప్పడం జరిగింది. 2025 ఏప్రిల్-డిసెంబర్ మధ్య స్థూల జిఎస్టీ వసూళ్లు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వసూళ్లు 17.4 లక్షల కోట్లు ఉన్నాయి. ఇది సంవత్సరానికి 6.7% వృద్ధిని నమోదు చేసింది. అంటే మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే 2025 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో మన
స్థూల జిఎస్టీ జిఎస్టీ వసూళ్లలో 17.4 లక్షల కోట్లని మనం రీచ్ అయ్యాము. ఇది సంవత్సరానికి 6.7% వృద్ధిని నమోదు చేసిందని మన యొక్క సర్వేలో భాగంగా వివరించడం జరిగినది. షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు అంటే ఏదైతే రిజర్వ్ బ్యాంక్ చట్టం కింద 2వ షెడ్యూల్లో గుర్తించబడినటువంటి బ్యాంకులు అయితే ఉన్నాయో వాటిని షెడ్యూల్ బ్యాంకులు అంటాం. షెడ్యూల్ బ్యాంకులు ఆస్తి నాణ్యతలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేయడం జరిగినది. అంటే ఏదైతే మనకు షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్, ఇలాంటి బ్యాంకులలో ఆస్తి నాణ్యతలో గణనీయమైన పెరుగుదలను గమనించడం జరుగుతుంది. సెప్టెంబర్ 2025లో వాటి గ్రాస్ ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ నిష్పత్తి 2.2%గా, సెప్టెంబర్ 2025లో నికర నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ నిష్పత్తి 0.5%గా ఉండడం దీనికి రుజువు. ఇది బిట్టు రూపంలో పడే అవకాశం ఉంది, విద్యార్థులు గమనించాలి. ఇక్కడ షెడ్యూల్ వాణిజ్య బ్యాంకుల యొక్క నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఏదైతే ఎవరైనా లోను తీసుకున్న తర్వాత 90 రోజులలో అసలు కానీ వడ్డీ గాను చెల్లించని ఎడల ఆ యొక్క స్థితిని మనం ఎన్పిఏగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వాణిజ్య బ్యాంకులు ఏదైతే గవర్నమెంట్ బ్యాంకులు ఉన్నాయో, గవర్నమెంట్ బ్యాంకుల్లో గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ఏదైతే మనకు నిరార్థక ఆస్తులు ఉన్నాయో, ఈ నిరార్థక ఆస్తులు అనేది 2.2%గా ఉన్నటువంటి 2025 సెప్టెంబర్లో 2.2గా ఉన్నటువంటి ఎన్పిఏలు 2025 సెప్టెంబర్ నాటికి తర్వాత చూస్తే నికరంగా ఇది 0.5%గా ఉండడం ద్వారా ఇవి వాటి యొక్క స్థిరమైనటువంటి ఏదైతే ఆస్తి నాణ్యత ఉందో దానిని ప్రోగ్రెస్ చేసుకున్నాయని మనం గమనించవచ్చును. ఇవి వరుసగా బహుళ దశాబ్దాల కనిష్ట స్థాయి మరియు రికార్డు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. అంటే గతంలో మనం 10-15 సంవత్సరాల నుంచి గమనించినట్లయితే ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ బ్యాంకులు ఏదైతే ఉన్నాయో ఎవరికి పడితే వాళ్లకు లోన్ ఇవ్వకుండా అథెంటిక్ పర్సన్కి లోన్ ఇచ్చి ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి లోన్ ఉన్నాయో వాటిని సకాలంలో తీసుకోవడం వల్ల, ఇంట్రెస్ట్ కానీ ప్రిన్సిపల్ కానీ సకాలంలో తీసుకోవడం వల్ల ఈ ఎన్పిఏ అనేది తగ్గిందని చెప్పి విషయాన్ని మనం మన యొక్క 2025-26 సర్వేలో భాగంగా మనం గమనించాలి. డిసెంబర్ 31, 2025 నాటికి ఎస్సీబీలు ద్వారా బకాయి ఉన్న క్రెడిట్లలో వార్షిక వృద్ధి డిసెంబర్ 2024 11.2% నుండి 14.2% పెరగడం జరిగింది. ఏదైతే మనకు బకాయిలు ఉన్నాయో, ఏదైతే మనకు పెండింగ్స్ ఉన్నాయో అవి 11.2% నుంచి 14.5%కి ఇక్కడ కొంచెం పెరిగిందని మనం ఇక్కడ గమనించాలి. బకాయిల విషయంలో ఇది పెరిగింది కానీ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ విషయంలో అది మనం కొంత ప్రోగ్రెస్ అనేది సాధించడం జరిగిందని మనం గమనించాలి. నెక్స్ట్ స్టాండప్ ఇండియా పథకం కింద, ఈ స్టాండప్ పథకం కింద SC/ST మహిళలు ఎవరైతే ఉన్నారో, కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావాలనుకుంటున్నారో, కొత్తగా వ్యవస్థాపన చేయాలనుకుంటున్నారో వాళ్లకు గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా స్టార్ట్ చేయాలి. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఉన్నదాన్ని డెవలప్ చేయడం, గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా స్టార్ట్ చేయడం. ఏదైనా ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే ఆ ప్రాజెక్టు కానీ ఏదైనా పరిశ్రమ కానీ కొత్తగా స్టార్ట్ చేసినట్టే దాన్ని గ్రీన్ ఫీల్డ్ అంటాం. గ్రీన్ ఫీల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ స్థాపించడానికి స్థాపన మూలధనం 10 లక్షల నుండి 1 కోటికి పెంచడం జరిగినది. ఎవరైతే స్టార్టప్ ఇండియా పథకంలో భాగంగా SC/ST కులానికి చెందినటువంటి మహిళలు ఎవరైతే వ్యవస్థాపకురాలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గ్రీన్ ఫీల్డ్ ఎంటర్ప్రైజెస్ కావాలనుకుంటున్నారో, కొత్త పరిశ్రమలను స్థాపించాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ప్రారంభ మూలధనం ఏదైతే ఉందో, ప్రారంభ రుణం ఏదైతే ఉందో, ఏదైతే బ్యాంకు రుణం ఉందో దానిని 10 లక్షల నుంచి 1 కోటికి పెంచడం జరిగిందని విద్యార్థులు గమనించాలి. ఇదే విషయాన్ని మీకు బిట్టు రూపంలో అడగవచ్చు. స్టార్ట్అప్ పథకం కింద SC/ST మహిళలకు ఎవరైతే గ్రీన్ ఫీల్డ్ ఎంటర్ప్రైజెస్లో భాగంగా వారి యొక్క ప్రారంభ మూలధనాన్ని 10 లక్షల నుంచి ఎంత వరకు పెంచడం జరిగింది? 1 కోటి వరకు పెంచడం జరిగిందని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ 2026లో ఎస్పెషల్లీ 235 లక్షల డీమ్యాట్ ఖాతాలు జోడించబడ్డాయి. ఇక డీమ్యాట్ ఖాతాలు
ఈ 2026 సంవత్సరానికి గాను ఎంతవరకు డిసెంబర్ వరకు అంటే 2025 డిసెంబర్ నాటికి ఎంతవరకు జోడించబడ్డాయంటే 235 లక్షలు మీన్ 2,35,00,000 అకౌంట్లను జోడించబడ్డాయని మీరు గమనించాలి. దీనితో మొత్తం సంఖ్య 21.6 కోట్లు 21.6 కోట్లకు మించిపోయిందని విద్యార్థులు గమనించాలి. సెప్టెంబర్ 2025లో ప్రత్యేక పెట్టుబడిదారుల కోసం 12 కోట్ల మార్కును దాటడం ఒక కీలక మైలురాయిగా మనం గమనించాలి. వీరిలో దాదాపు 4వ వంతు మహిళలు ఉన్నారని మనం గమనించాలి. 4వ వంతు మహిళలు ఉన్నారని మనం గమనించాలి. సెప్టెంబర్ 2025 నాటికి ప్రత్యేక పెట్టుబడిదారుల సంఖ్య 12 కోట్ల మార్కును దాటడం జరిగినది. ఎవరైతే పెట్టుబడి పెడతారో కొన్ని రంగాలలో ప్రత్యేకమైనటువంటి పెట్టుబడులను మనం చూడడం జరుగుతుంది. సెప్టెంబర్ 2025 నాటికి ప్రత్యేక పెట్టుబడిదారుల సంఖ్య 12 కోట్ల మార్కును దాటిందని మనం గమనించాలి. వీరిలో 25% మంది మహిళలు ఉన్నారని ఆర్థిక సర్వే 2025-26లో పొందుపరచడం జరిగింది. ఏమని ఇస్తున్నాడు? ప్రత్యేక పెట్టుబడుల్లో భాగంగా 12 కోట్ల మార్కు దాటిందని ఆర్థిక సర్వేలో పొందుపరచడం జరిగింది. వీరిలో దాదాపు 1/4% ఆర్ 25% మంది మహిళలు ఉన్నారని చెప్పేసి మీరు గమనించాలి. 2025 మరియు 2024 మధ్య ప్రపంచ వర్తక ఎగుమతుల్లో భారతదేశం వాటా జస్ట్ మనకు 1% మాత్రమే ఉన్నది. 2025 మరియు 24 మధ్య ప్రపంచ ఎగుమతుల్లో మన వాటా ఎంత ఉందంటే 1% ఉండేది. అది క్రమంగా 1.8%కి అంటే దాదాపు రెట్టిపోయిందని మనం ఇక్కడ గమనించాలి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు సేవల ఎగుమతులు సర్వీస్ ఎక్స్పోర్ట్స్ 13.6% వృద్ధి చెంది ఆల్ టైమ్ గరిష్ట స్థాయి $387.6 బిలియన్లకు తాకాయని మనం గమనించవచ్చు. సో మనకు భారతదేశంలో అత్యధికమైనటువంటి వృద్ధిని సాధించిన రంగం ఏదైనా ఉందంటే అది సేవల రంగం అని గుర్తుపెట్టుకోవాలి. అది 13.6% అని మనం గమనించాలి. ఎగుమతుల్లో అత్యధిక వృద్ధిని సాధించిన రంగం ఏంటంటే సేవల రంగం 13.6% వృద్ధి రేటును సాధించిందని మనం గమనించాలి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద రెమిటెన్స్లను స్వీకరించే దేశంగా కొనసాగుతుంది. భారతదేశానికి చెందినటువంటి లేబర్స్, భారతదేశానికి చెందినటువంటి కార్మికులు, భారతదేశానికి చెందినటువంటి ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో పనిచేసి వాళ్ళు కొంత డబ్బును భారతదేశానికి పంపించడం జరుగుతుంది. దాన్ని రెమిటెన్స్ అనడం జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రెమిటెన్స్ అంటే ఇతర దేశాల నుంచి మన దేశానికి మన భారతీయులు డబ్బును పంపించేదాన్ని రెమిటెన్స్ అంటాం. ఇది స్వీకరిస్తున్నటువంటి ప్రపంచంలో అన్ని దేశాలలో అతి పెద్దది ఏ దేశం అంటే భారతదేశం అని మీరు అర్థం చేసుకోవాలి. ఆర్థిక సంవత్సరం 2025లో ఈ ప్రవాహం $135.4 బిలియన్ ఉందని మనం గమనించాలి. మనకు దరిదాపుల్లో కూడా వేరే దేశాలు 135.4 బిలియన్లకు ఇప్పటికీ దరిదాపుల్లో కూడా ఎవరు లేరని మనం గమనించాలి. ఇది బాహ్య ఖాతాలో స్థిరత్వానికి మద్దతు ఇస్తుంది. ఏదైతే మనకు కరెంట్ అకౌంట్ ఉందో ఇది మంచి మద్దతు అనేది మనకు రెమిటెన్స్ అనేది కల్పిస్తుందని మనకు సర్వేలో భాగంగా వివరించడం జరిగింది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల నుండి రెమిటెన్స్ల ద్వారా వాటా పెరిగింది. ఇక్కడ ఏదైతే అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థలు అయితే ఉన్నాయో అమెరికా లాంటి దేశాల నుంచి భారతదేశానికి ఏదైతే రెమిటెన్స్ వస్తుందో ఆ వాటా క్రమంగా పెరుగుతుందని మనం గమనించాలి. ఇది నైపుణ్యం కలిగిన మరియు వృత్తిపరమైన కార్మికుల నుండి పెరుగుతున్నటువంటి సహకారాన్ని ప్రతిబింబిస్తుంది. ఎవరైతే స్కిల్ లేబర్స్ ఉన్నారో లైక్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉంటారో, ఎవరైతే కార్మికులు ఉంటారో భారతదేశం నుంచి అనేక రకాల కార్మికులు సౌదీ అరేబియా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇజ్రాయిల్ కావచ్చు, రష్యా కావచ్చు, వేరే వేరే రంగాలలో పనిచేయడానికి వృత్తిపరమైనటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ నుంచి చాలా పెద్ద మోతాదులో వెళ్ళడం వల్ల మనకు అభివృద్ధి చెందినటువంటి దేశాల నుంచి వచ్చేటువంటి ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ రెమిటెన్స్ అయితే ఉందో దాని వాటా క్రమంగా పెరుగుతుంది. ఈ వాటా పెరగడానికి గల కారణం నైపుణ్యం కలిగినటువంటి శ్రామికులు మరియు కార్మికులని, వృత్తిపరమైన కార్మికులని విద్యార్థులు గమనించాలి.
జనవరి 16, 2026 నాటికి భారతదేశంలో విదేశీ నిల్వలు చేసి 701.4 బిలియన్లుగా పెరుగుదలను కలిగి ఉన్నది. ఇది దాదాపు 11 నెలల దిగుమతి కవర్ను అందించే మరియు బాహ్య రుణంలో 94% పైగా కవర్ చేసిందని చెప్పేసి ఇక్కడ మనం గమనించాలి. ఏదైతే మన భారతదేశంలో ఉన్నటువంటి విదేశీ మారక నిల్వ అయితే ఉందో 701.4 బిలియన్లు, ఇది 11 నెలలు స్థిరంగా మనం ఈ వ్యాపారం చేసుకోవడానికి ఇది దాదాపు 11 నెలలు దిగుమతి కవర్ను అందిస్తుంది. అంటే మనం ఇతర దేశాలతో వ్యాపారం 11 నెలలుగా నిర్విరామంగా మనం చేసుకోవచ్చు అన్నటువంటి ఉద్దేశాన్ని మనం ఈ డాటా ద్వారా తెలుసుకోవచ్చును. బాహ్య రుణంలో బయట రుణం అయితే ఉందో ఆ బయట రుణంలో 94%కి పైగా ఇది కవర్ చేసిందని మనం గమనించాలి. నెక్స్ట్ 2026 జనవరి 16 నాటికి భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 701.4 బిలియన్లకు పెరిగింది. ఇది సేమ్ ఏదైతే పైన ఉందో సేమ్ ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. ఇది బాహ్య రుణంలో ఏదైతే ఉందో మనకు 94%కి మనం కవర్ చేయడం జరిగిందని మనం గమనించాలి. 2025 ఏప్రిల్ డిసెంబర్ నెలకు విదేశీ ద్రవ్యోల్బణం సగటు 1.7%గా ఉందని మనం గమనించాలి. దేశీయ ద్రవ్యం అంటే భారతదేశ భూభాగం లోపల ఉన్నటువంటి ఏదైతే ధరల పెరుగుదల ఉందో ఆ ధరల పెరుగుదల అనేది సగటున 1.7%గా ఉందని మనకు 2025-26 ఆర్థిక సర్వేలో పొందుపరచడం జరిగిందని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ వ్యవసాయ సంవత్సరం 2024-25లో భారతదేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి 2024-25 సంవత్సరంలో భాగంగా భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 3577.3 లక్షల మెట్రిక్ టన్నులను మనం ఉత్పత్తి చేశామని చెప్పేసి ఈ యొక్క సర్వే ద్వారా మనం గమనించాలి. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే 254.3 లక్షల మెట్రిక్ టన్నులకు పెరుగుదల అనేది సంభవించడం జరిగింది. బిట్లు ఎలా రావచ్చు మనకు? వ్యవసాయ రంగంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 3577.3 లక్షల మెట్రిక్ టన్నులకు మనం చేరిందని ఈ డాటా ద్వారా గమనించవచ్చు. ఈ సర్వే ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది గత సంవత్సరంతో పోల్స్తే ఎన్ని మెట్రిక్ టన్నుల పెరుగుదల అని ఇస్తాడు. అప్పుడు మనం గమనించాలి 254.3 లక్షల టన్నులు అని చెప్పేసి విద్యార్థులు ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2015-2024 మధ్య పశువుల రంగమైనటువంటి బలమైన వృద్ధిని సాధించింది. ఏదైతే మనకి ఇక్కడ పశువుల రంగం ఉందో అది 195% పెరిగింది. గ్రాస్ వాల్యూ యాడెడ్లో మనకున్నటువంటి జీవీఏలో గ్రాస్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్లో ఇది ఎంత పెరుగుదల నమోదు చేసిందంటే 195% పెరుగుదలను నమోదు చేసిందని మనం గమనించాలి. అత్యధిక పెరుగుదల పశువుల రంగం అని గుర్తుపెట్టుకోవాలి. మత్స్య రంగం కూడా బాగా పనిచేసింది. అంటే మత్స్య రంగం కూడా కంపేర్ విత్ పశువుల రంగం ఏదైతే మనకు మత్స్య రంగం ఉందో మత్స్య రంగం కూడా 140%కి పైగా పెరుగుదలను సాధించడం జరిగింది. వ్యవసాయ రంగంలో భాగంగా మనకు కొన్ని అనుబంధ రంగాలు ఉంటాయి. వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి అడవులు కావచ్చు, పశుపోషణ కావచ్చు, మత్స్యరంగం కావచ్చు, ఇంకా వేరే పౌల్ట్రీ కావచ్చు, అవన్నీ కంపేర్ చేసే పశువుల రంగం అనేది అత్యధిక పెరుగుదల శాతాన్ని కలిగి ఉన్నది. దాని తర్వాత మత్స్యరంగం ఏదైతే ఉందో అది అత్యధిక పెరుగుదలను నమోదు చేసిందని మనం గమనించాలి. పశువుల రంగం 195% పెరుగుదలను చేస్తే ఇక్కడ మత్స్యరంగం అనేది 140%కి పైగా పెరుగుదలను నమోదు చేసిందని విద్యార్థులు గమనించాలి. ఈ పెరుగుదల శాతంలోనే మీకు బిట్టుపడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ వ్యవసాయ జీవీఏలో దాదాపు 33% వాటా కలిగిన ఉద్యానవన రంగం వ్యవసాయ వృద్ధికి కీలకమైన చోదక శక్తిగా ఉద్భవించింది. ఇక్కడ వ్యవసాయ రంగంలో
ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుదల అనేది మనం గమనించాం. ఇక్కడ 254.3 లక్షల మెట్రిక్ టన్నుల పెరుగుదల మనం గమనించాం గతంతో పోలిస్తే. ఈ పెరుగుదలకి చోదక శక్తిగా పనిచేసినటువంటి రంగం ఏదైనా ఉందంటే అది ఉద్యానవన రంగంగా విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. అంటే వ్యవసాయ రంగంలో అత్యధిక వృద్ధికి గల కారణమైన రంగం ఏంటంటే ఉద్యానవన రంగం. ఎందుకంటే అక్కడ వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి పెరుగుదల ఏదైతే ఉందో ఆ పెరుగుదలలో 33% వాటా ఉద్యానవన రంగం అనేది దాన్ని ఆక్యుపై చేసిందని చెప్పేసి మనం గమనించాలి. ఇవన్నీ బిట్ల రూపంలో మీకు పడే ఆస్కారం ఉంది. నెక్స్ట్, వ్యవసాయ మార్కెటింగ్ మరియు మౌలిక సదుపాయాలలో సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, వ్యవసాయ గేట్ సౌకర్యాలను బలోపేతం చేయడానికి, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఫర్ అగ్రికల్చరల్ మార్కెట్ అనే పథకంలో భాగంగా వ్యవసాయ రంగంలో, మార్కెటింగ్ రంగంలో మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కూడా మనం ఇక్కడ అవకాశం కల్పించడం జరిగింది. అంటే వ్యవసాయ మార్కెటింగ్ మరియు వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఫర్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అనేటువంటి స్కీమ్లో భాగంగా ప్రభుత్వ రంగంతో పాటుగా ప్రైవేట్ రంగం వాళ్ళను కూడా భాగస్వాములను చేయడం కోసం ఇక్కడ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని 2025-26 ఆర్థిక సర్వేలో భాగంగా మనం ఇది గమనించాలి. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద వ్యవసాయ మార్కెట్ మౌలిక సదుపాయాలను ఒక ఉప పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏమైతే ఉన్నాయో వ్యవసాయ రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ చేయడం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చరల్ సబ్ స్కీమ్ని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మౌలిక సదుపాయాల్లో భాగంగా ఉప పథకాన్ని ఏర్పాటు చేసి ప్రైవేట్ వ్యక్తులకు కూడా అవకాశం కల్పించడం జరిగిందని మనం ఈ సర్వేలో భాగంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, 31 డిసెంబర్ 2025 నాటికి 23 రాష్ట్రాలు మరియు 4 కేంద్రపాలిత ప్రాంతాలలో 1522 మండీలను కవర్ చేస్తూ దాదాపు 1.79 కోట్ల మంది రైతులు, 2.72 కోట్ల మంది వ్యాపారులు, 2.72 కోట్ల మంది వ్యాపారులు మరియు 4698 ఈపీఓలను ఈనామ్ పథకంలో భాగంగా చేర్చడం జరిగింది. ఏదైతే మనకు ఈనామ్ అనేటువంటి అగ్రికల్చరల్ డిజిటలైజేషన్ ఉందో ఈ పథకంలో భాగంగా మనం 23 రాష్ట్రాలను, 4 కేంద్రపాలిత ప్రాంతాలను, 1522 మండీలను మరియు దాదాపుగా 1,79,00,000 మంది రైతులను, 2,72,00,000 మంది వ్యాపారులను, 4,698 ఫార్మర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉన్నాయో ఈ పిఓలను ఈనామ్ పథకంలో భాగంగా మనం ఈ యొక్క ఆర్థిక సర్వేలో పొందుపరచడం జరిగింది. వీళ్ళందరినీ వ్యవసాయ మార్కెటింగ్ మరియు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే క్రమంలో వీళ్ళందరినీ ఈనామ్ పథకంలో చేర్చారని మనం గమనించాలి. నెక్స్ట్, 2024-25లో ఉద్యానవన ఉత్పత్తి 362.08 మిలియన్ టన్నులకు చేరుకుంది. 2024-25లో ఉద్యానవన ఏదైతే వ్యవసాయ రంగానికి చోదక శక్తిగా ఉన్నటువంటి ఉద్యానవనం ఉందో దీని యొక్క ఉత్పత్తి వచ్చేసి 362.08 మిలియన్ టన్నులకు చేరిందని విద్యార్థులు గమనించాలి. ఇది అంచనా వేసినటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తి 357.73 మిలియన్ టన్నులను అధిగమించింది. ఏదైతే మనం అనుకున్నటువంటి అంచనా ఏదైతే ఉందో ఆ అంచనాలను తలకిందులు చేస్తూ 362.08 మిలియన్ టన్నులు అంటే దాదాపుగా ఇక్కడ మీకు
ఒక 5 మిలియన్ టన్నులు అనేది ఎక్కువ అనుకున్న దానికంటే ఎక్కువ మనం రీచ్ అయ్యామని చెప్పేసి ఉద్యానవన పంటల్లో భాగంగా మనం గుర్తించాలి. అక్కడ వ్యవసాయ రంగానికి చోదక శక్తి ఏ రంగం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం అనుకున్న దానికంటే ఎక్కువ మిలియన్ టన్నుల ఉత్పత్తిని ఉద్యానవనం అనేది సాధించడం జరిగింది. ఆ రెండింటిని లింకప్ చేస్తే మీకు ఎకనామిక్స్లో బిట్టుపడే అవకాశం ఉందని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ పిఎం కిసాన్ ప్రారంభం నుండి అర్హులైన రైతులకు 4.09 లక్షల కోట్లకు పైగా విడుదల చేయడం జరిగింది. ఎవరైతే పిఎం కిసాన్ అనేటువంటి పథకంలో భాగంగా ఎవరైతే రైతులు అర్హులు ఉన్నారో ఆ అర్హులైనటువంటి రైతులకు ఇప్పటికీ 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా డబ్బుని వాళ్ళ యొక్క ఖాతాలలో విడుదల చేయడం జరిగిందని మన సర్వేలో భాగంగా మనం గమనించాలి. నెక్స్ట్ వికసిత్ భారత్ గ్రామ్ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా 2047 యొక్క దీర్ఘకాలిక దార్శనికతతో గ్రామీణ ఉపాధిని అనుసంధానించేటువంటి ఎంజీ నరేగా అనేటువంటి ఒక ప్రోగ్రాం యొక్క సమగ్ర చట్టబద్ధమైనటువంటి ఒక నిర్మాణాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. వికసిత్ భారత్ అంటే 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాకుండా 2047 నాటికి భారతదేశం అనేది అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఎంజీ నరేగాకు సంబంధించినటువంటి ఉపాధి హామీ పథకం అనేటువంటి దానికి సంబంధించినటువంటి దాన్ని మనం సమగ్రమైనటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సర్వేలో భాగంగా. నెక్స్ట్ నిర్మాణాత్మకమైనటువంటి పునరుద్ధరణను ప్రతిబింబిస్తూ తయారీ రంగంలో మనకు గ్రాస్ వాల్యూ యాడెడ్లో ఫస్ట్ క్వార్టర్లో 7.72% నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2026 సెకండ్ క్వార్టర్లో 9.13గా పెరుగుదలను నమోదు చేసింది. ఏదైతే మనం తయారీ రంగం అనుకుంటున్నామో, ఏదైతే మనం కన్స్ట్రక్షన్ అయితే ఉందో అది గతంతో పోల్చుకుంటే మనం ఇందులో కూడా మనం వృద్ధిని పెరుగుదలను సాధించామని చెప్పేసి విద్యార్థులు గమనించాలి. ఏదైతే మనకు కోర్ సెక్టార్స్ ఉన్నాయో 14 రంగాలలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం ఏదైతే మనకు ఇంపార్టెంట్ కోర్ సెక్టార్స్ ఉన్నాయో అందులో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం పథకం ఏదైతే ఉందో అందులో 2 లక్షల కోట్లకు పైగా వాస్తవ పెట్టుబడిని ఆకర్షించాయి. ఏదైతే మనకు 14 ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంలో భాగంగా ఎన్ని రంగాలను గుర్తించడం జరిగిందనే క్వశ్చన్ రావచ్చు. 14 రంగాలని గుర్తుపెట్టుకోవాలి. 14 కోర్ సెక్టార్స్లో భాగంగా ఏదైతే మనకు ప్రొడక్షన్ బేస్ ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఏదైతే ఆ ప్రొడక్షన్ బేస్ ఏదైతే స్కీమ్స్ ఉందో అందులో 2 లక్షల కోట్లకు పైగా వాస్తవ పెట్టుబడిని అవి ఆకర్షించడం జరిగింది. 18.7 లక్షల కోట్లకు మించి ఉత్పత్తి మరియు అమ్మకాలను సృష్టించాయి మరియు సెప్టెంబర్ 2025 నాటికి 12.6 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించడం జరిగింది. ఏదైతే ఇక్కడ మనకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం ఉందో ఈ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహ పథకంలో 14 రంగాలు అనేది ఉండడం జరిగింది. ఈ 14 రంగాలలో సుమారుగా 2 లక్షలకు పైగా పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది. 18 లక్షల కోట్లకు పైగా వివిధ రకాల వస్తువులను అమ్మకాలు మరియు ఇక్కడ ఉత్పత్తి అనేది సృష్టించడం జరిగింది మరియు 12.6 లక్షల మందికి పైగా వివిధ రకాల రంగాలలో వాళ్ళకు ఉపాధి అవకాశం అనేది కల్పించడం జరిగిందని మనం ఈ యొక్క సర్వేలో అర్థం చేసుకోవాలి. ఇండియా సెమీ కండక్టర్ మిషన్. సో ఇయర్ ఇండియా సెమీ కండక్టర్ అనేటువంటి ఒక మిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మిషన్లో భాగంగా దాదాపుగా 1.6 లక్షల కోట్ల పెట్టుబడితో 10 ప్రాజెక్టులతో అధునాతన దేశీయ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మనం భారతదేశం అనేది సెమీ కండక్టర్ల విషయంలో ఇతర దేశాల మీద ఆధారపడడం జరుగుతుంది. ఈ టెక్ యుగంలో ఈ ఆధునిక యుగంలో స్వయం సమృద్ధిని స్వయం స్వావలంబనని సాధించాలనే ఉద్దేశంతో ఇండియా సెమీ కండక్టర్ మిషన్ని ఏర్పాటు చేసి ఇందులో 1.6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని 10 ప్రాజెక్టులలో ఇన్వెస్ట్ చేయడం జరిగిందని మనం గమనించాలి. నెక్స్ట్ హై స్పీడ్ కారిడార్ అంటే ఏంటి? మనకు ఏదైతే మనకు ట్రైన్స్ ఉన్నాయో అవి ఆ రైల్వే వ్యవస్థను ఆధునీకరించి అత్యధిక వేగంతో పోయేటటువంటి ట్రైన్లను అనుసంధానిస్తూ
మనం కొంచెం ఎక్కువ మొత్తంలో పెరుగుదలను సాధించాలని ఉద్దేశంతో హై స్పీడ్ కారిడార్లను దాదాపు 10 రెట్లు పెంచడం జరిగింది. 10 రెట్లు పెరిగి 550 కిలోమీటర్లు నుండి 5364 కిలోమీటర్లకు పెంచడం జరిగింది. సో ఇక్కడ పెంచడం వల్ల ఫైనాన్షియల్ ఇయర్ 2026 నాటికి 3500 కిలోమీటర్ రైల్వేలను జోడించడం జరిగింది. సో ఇక్కడ హై స్పీడ్ రైల్ ఏదైతే ఉందో ఆ హై స్పీడ్ రైల్ యొక్క సామర్థ్యాన్ని క్రమక్రమంగా పెరుగుదలకు మనం దోహదం చేస్తుందని ఇక్కడ మనకు ఈ సర్వేలో భాగంగా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెటుగా గుర్తింపు పొందడం జరిగింది. ప్రపంచంలోనే భారతదేశం విమానయాన రంగంలో 3వ అతిపెద్ద దేశీయ విమానయాన రంగంగా మనం గుర్తింపు పొందడం జరిగింది. 2014లో 74గా ఉన్నటువంటి విమానాశ్రయాలను మన 2025 నాటికి 164కు పెరగడం జరిగింది. మోదీ గవర్నమెంట్ స్టార్ట్ అయింది 2014లో. అప్పుడు ఎన్ని ఉన్నాయంటే 74గా ఉన్నటువంటి దేశీయ విమానాశ్రయాలను 2025 నాటికి 164కు పెంచడం జరిగిందంటే సుమారు 90% మనం ప్రోగ్రెస్ అనేది ఈ యొక్క దేశీయ రైల్వే మార్కెట్లో, దేశీయ విమానయాన మార్కెట్లో పెరుగుదలను మనం నమోదు చేశామని విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్, డిస్కంలకు చారిత్రక మలుపు అనేది మనం చూడవచ్చును. ఈ సర్వేలో భాగంగా చారిత్రక మలుపు తొలిసారి ఫైనాన్షియల్ ఇయర్ 2025లో 2701 కోట్లు సానుకూల ఆదాయాన్ని నమోదు చేసింది. ఎప్పుడు లాస్లో ఉన్నటువంటి డిస్కము మొదటిసారిగా 2025 ఫైనాన్షియల్ ఇయర్లో 2701 కోటి రూపాయలను సానుకూలమైనటువంటి ఆదాయాన్ని నమోదు చేసిందని ఈ సర్వేలో భాగంగా వివరించడం జరిగింది. మొత్తం పునరుత్పాదక శక్తి మరియు స్థాపిత సౌర సామర్థ్యంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది. ఏదైతే మనం పునరుత్పత్తి రీయూజబుల్ అయితే ఎలిమెంట్స్ ఉంటాయో వాటి ద్వారా జనరేట్ అయినటువంటి కరెంటు ఆర్ శక్తి స్థాపిత సౌర సామర్థ్యంలో ఏదైతే మనం న్యూ ఇన్స్టాలేషన్ చేస్తున్నామో సోలార్ ప్లాంట్, ఇది ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క స్థానాన్ని గమనించినట్లయితే మనం 3వ స్థానంలో ఉన్నామని ఇక్కడ గమనించాలి. నెక్స్ట్, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఉపగ్రహ డాకింగ్ స్పేస్ డెక్స్ ఏదైతే ఉందో సామర్థ్యాన్ని సాధించినటువంటి 4వ దేశంగా ఇక్కడ అవతరించడం జరిగింది. స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఉపగ్రహాల యొక్క తీరుతెన్నులను, అవి యొక్క కక్షలను ఏ రకంగా, వాటి యొక్క సామర్థ్యాన్ని ఏ రకంగా మనం ఎలా పనిచేస్తున్నాయి అనేది ఈ స్పేస్ డెక్స్ అనే దాని ద్వారా ఉపగ్రహ డాకింగ్ అనేది మనం ఓన్గా సెల్ఫ్ రిలయన్స్గా వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మనం దీనిని సాధించినటువంటి 4వ గొప్ప దేశంగా అవతరించడం జరిగింది. నెక్స్ట్, ప్రాథమిక ఉన్నత ద్వితీయ దశల్లో స్థూల నమోదు నిష్పత్తి ఏదైతే మనకు ప్రైమరీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఇక్కడ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో GER ఏదైతే ఉందో 90.9%, 90.3%, 78.7%గా ఉన్నది. ఇదేంటంటే ప్రాథమిక విద్య, ఇది ప్రాథమిక ఉన్నత విద్య, ఇది ద్వితీయ దశల్లో ఉన్నటువంటి పెరుగుదలను మనం గమనించవచ్చు. సో మనం ప్రాథమికత నుంచి ఉన్నత నుంచి ద్వితీయకు పోయే కొలది ఏదైతే మనకు ఎన్రోల్మెంట్ రేషియో ఉందో అది క్రమంగా తగ్గుతుందని ఈ యొక్క సర్వేలో భాగంగా మనం గమనించాలి. నెక్స్ట్, జాంజిబార్ మరియు అబుదాబిలో 2 అంతర్జాతీయ ఐఐటి క్యాంపస్లను స్థాపనతో భారతదేశం ఇప్పుడు 23 ఐఐటీలు, 21 ఐఐఎంలను మరియు 20 ఎయిమ్స్లను కలిగి ఉన్నటువంటి దేశంగా గుర్తించాలి. అంటే భారతదేశంలోనే కాకుండా భారతదేశం వెలుపల, భారతదేశం అవతల క్యాంపస్లు ఏమేమి ఉన్నాయంటే జాంజిబార్లో మరియు అబుదాబిలో 2 అంతర్జాతీయ ఐఐటీలను, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్లను స్థాపించడం జరిగింది. ఇవే మొదటి కాదు, ఇప్పటి వరకు 23 ఐఐటీలను, 21 ఐఐఎంలను, 20 ఎయిమ్స్లను మనం భారతదేశానికి వెలుపల ఇనాగ్రేట్ చేయడం జరిగిందని మనకు 2025-26 సర్వేలో భాగంగా మనకు వివరించడం జరిగింది. 1990 నుండి భారతదేశం
ప్రసూతి మరియు శిశు మరణాల రేటు తగ్గింపును వేగవంతం చేసింది. ఎప్పుడైతే 1991లో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఏదైతే ప్రసూతి మరణాల రేటు, ఏదైతే శిశు మరణాల రేటు ఉందో, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అయితే ఉందో ఇవి క్రమంగా తగ్గడం అనేది స్టార్ట్ అయింది. ప్రపంచ సగటును కూడా మనం అధిగమించాం. ప్రపంచ సగటు ఏదైతే ఉందో ప్రపంచ సగటు కంటే కూడా మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మెటర్నిటీ మోర్టాలిటీ రేట్, శిశు మరణాల రేటు, ప్రసూతి మరణాల రేటు అనేది చాలా తక్కువగా ఉందని మనం ఇక్కడ గమనించాలి. గత దశాబ్దంలో శిశు మరణాల రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు 37% పైగా తగ్గింది. 2013లో 1000 లైవ్ బర్త్కి 40 మరణాలు ఉండగా 2023లో ఇది 25% తగ్గింది, 25కి తగ్గింది. అంటే 2013లో ప్రతి 1000 మంది ప్రతి 1000 మంది శిశు మరణాలకు 40గా ఉన్నటువంటి దాన్ని 2023 నాటికి 25కు మనం తగ్గించాము శిశు మరణాల రేటును. 1990 నుండి భారతదేశంలో ప్రసూతి మరణాల రేటు 1,00,000కు లెక్క పెట్టడం జరుగుతుంది. దీనిని 86% తగ్గించి ఇది ప్రపంచ సగటు 48% కంటే చాలా ఎక్కువ అనేది మనం గమనించాలి. 5 సంవత్సరాల లోపు అండర్ 5 మోర్టాలిటీ రేట్, U5MR అంటే అండర్ 5 మోర్టాలిటీ రేట్లో 78% తగ్గుదలను సాధించడం జరిగింది. ఇది ప్రపంచవ్యాప్తంగా 61% ఉన్నదని మనం గమనించాలి. బట్ మన దగ్గర ఉన్నటువంటి శాతంతో కంపేర్ చేస్తే మనం కొంత తగ్గుదలను 78%ని మనం తగ్గించామని మనం గుర్తుపెట్టుకోవాలి. నవజాతి శిశువులు నియోనాటల్ మోర్టాలిటీ రేట్లో 70% తగ్గుదలను సాధించాము. 70% తగ్గుదలను మనం అధిగమించాము. ఇది 1990-2023 మధ్యకాలంలో ఉన్నటువంటి 54% అనేది ప్రపంచవ్యాప్తంగా నియోనాటికల్ మోర్టాలిటీ రేట్ అనేది మనం గమనించవచ్చును. సో ఇవి చాలా ఇంపార్టెంట్ డాటా. ఈ డాటా మీరు గమనించాలని కోరుతున్నా. నెక్స్ట్ జనవరి 2026 నాటికి ఈ శ్రమ్ పోర్టల్ 31 కోట్లకు పైగా అసంఘటిత కార్మికులను విజయవంతంగా నమోదు చేసి 54% మంది మహిళలు ఇందులో ఉండడం జరుగుతుంది. ఏదైతే 31 కోట్లకు పైగా ఉన్నటువంటి అసంఘటిత కార్మికులు అంటే ఎవరైతే రోడ్ల దగ్గర ఎవరైతే అసంఘటితంగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉంటారో ఆ కార్మికులు అనే వాళ్ళు ఈ శ్రమ్ అనేటువంటి పోర్టల్లో వాళ్ళ యొక్క పేర్లను నమోదు చేయడం జరుగుతుంది. అసంఘటిత కార్మికులు అనగా ఏదైతే మనం ఒక సంస్థలో కాకుండా ర్యాండమ్గా పనిచేస్తారో వాళ్ళను మనం అసంఘటిత కార్మికులు అని చెప్పడం జరుగుతుంది. సో వీళ్ళకు ఒక ప్రొసీజర్ అనేది ఏ రకమైనటువంటి ఒక నియమ నిబంధనలు అనేది ఉండదు. వాళ్ళకు తోచినటువంటి పనులకు పోవడం జరుగుతుంది. అలాంటి వ్యక్తులు అసంఘటిత కార్మికులుగా మనం గుర్తించడం జరుగుతుంది. ఈ అసంఘటిత కార్మికులు ఈ ఆశ్రమ పోర్టల్లో 31 కోట్ల మంది తమ యొక్క పేర్లను నమోదు చేయడం జరుగుతుంది. ఇందులో 54% మంది మహిళలు ఉండడం జరుగుతుంది. పురుషులతో కంపేర్ చేస్తే 54% అంటే సగం కంటే ఎక్కువ మంది ఈ ఆశ్రమ పోర్టల్లో మహిళలు ఉన్నారని మనం గమనించాలి. నెక్స్ట్ జాతీయ కెరీర్ సర్వీస్ పోర్టల్లో సమీకరించబడినటువంటి ఖాళీలు ఫైనాన్షియల్ ఇయర్ 2025లో 2.8 కోట్లకు దాటాయి. ఏదైతే మనకు నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ ఏదైతే మనకు జాబ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పోర్టల్ ఉందో అందులో నమోదు చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క పర్సంటేజ్ అనేది క్రమంగా పెరుగుతున్నది. 2025 ఫైనాన్షియల్ ఇయర్లో 2.8 కోట్లు దాటాయని మనం గమనించాలి. సెప్టెంబర్ 2026 నాటికి ఇప్పటికే 2.3 కోట్లు దాటాయని చెప్పేసి మనం గమనించాలి. నెక్స్ట్ నీతి ఆయోగ్ కొలిచిన బహుళ డైమెన్షన్ పేదరిక సూచి మల్టీ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్ అంటారు దీన్ని. ఈ డైమెన్షన్ పావర్టీ ఇండెక్స్ని నీతి ఆయోగ్ అనేటువంటి ఒక సంస్థ కొలవడం జరుగుతుంది. ఈ కొలమానం ప్రకారం 2005-6 సంవత్సరంలో 55.3% నుండి 2022-23లో 11.28% తగ్గుదల అనేది నమోదు చేయడం జరిగింది. సో భారతదేశం అనేది పేదరికానికి సంబంధించినటువంటి
పథకాలను, పేదరికానికి సంబంధించినటువంటి ఇతర సౌకర్యాలను కల్పించడంలో కొంచెం మెరుగుగా ఉందని మనం ఇక్కడ గమనించాలి. 55% నుంచి 11% తగ్గడం అంటే అనేక రకాలైనటువంటి చర్యలు భారత ప్రభుత్వం తీసుకుందని ఈ యొక్క నీతి ఆయోగ్ యొక్క రిపోర్ట్ ఆధారంగా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ గిఫ్ట్ సిటీ. ఈ గిఫ్ట్ సిటీ అనేది మనం గుజరాత్లో చూడొచ్చు. భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం. భారతదేశం ఇతర దేశాలతో వ్యాపారం చేసేటప్పుడు ఆ లావాదేవీలకు సంబంధించినటువంటి ప్రధాన కేంద్రముగా ఈ గిఫ్ట్ సిటీని మనం చూడవచ్చును. సో ఇక్కడ ప్రపంచ మూలధనాన్ని ఆకర్షించడానికి మరియు ఛానల్ చేయడానికి వీలు కల్పించే పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది. భారతదేశానికి కావాల్సినటువంటి విదేశీ వ్యవస్థాపక పెట్టుబడులను పొందాలంటే ఇది ఒక రకమైనటువంటి ఒక అట్మాస్ఫియర్ని కల్పిస్తుందని, దీన్ని భారతదేశంలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ఆర్థిక సేవలకు సంబంధించిన కేంద్రంగా గుజరాత్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా మనం ఈ యొక్క సర్వేలో భాగంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ భారతదేశంలో ప్రపంచంలోనే 7వ అతిపెద్ద సేవల ఎగుమతిదారుడుగా, ప్రపంచంలో 7వ అతిపెద్ద సేవల ఎగుమతి ప్రపంచ దేశాలలో సేవలను ఎగుమతి చేస్తున్నటువంటి దేశాలలో భారతదేశం అనేది 7వ స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. ప్రపంచ సేవల వ్యాపారంలో దాదాపు దాని వాటా 2005 సంవత్సరంలో 2% ఉన్నటువంటి దాన్ని 2024 నాటికి 4.3% రెట్టింపు చేయడం జరిగింది. 2% నుంచి 4.3% అంటే సుమారు రెట్టింపు కంటే ఎక్కువ శాతాన్ని మనం నమోదు చేయడం జరిగింది. ప్రపంచంలో 7వ అతిపెద్ద ఎగుమతిదారుడుగా, సేవల ఎగుమతిదారుడుగా విద్యార్థులు గమనించాలి. నెక్స్ట్ సేవల రంగం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహాన్ని ఎక్కువగా పొందుతున్న రంగంగా కొనసాగుతుంది. ఇక్కడ మీకు సేవల రంగం మీద ఎక్కువగా ప్రశ్నలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగా ఆకర్షణను కలుగుతున్నటువంటి రంగం ఏదైతే ఉందంటే అది సేవల రంగంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సేవల రంగంలో మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా ఆకర్షణకు గురవుతున్నాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫైనాన్షియల్ 2023 నుంచి 25 కాలంలో మొత్తం ఎఫ్డిఐలో 80.2% అంటే ఇక్కడ గమనించాలి, సుమారుగా 80% అనేది మనం ఎక్కువ ఎఫ్డిఐ అనేది సేవల రంగంలో పెట్టడానికే విదేశీయులు తమ యొక్క మొగ్గు చూపుతున్నారని మీరు అర్థం చేసుకోవాలి. ఇది మహమ్మారి కంటే ముందు కాలంలో 2016-20 మధ్య కాలంలో 77.7%గా ఉంది. అంటే మహమ్మారి కోవిడ్ టైంతో కంపేర్ చేసుకుంటే 80.2% అంటే సుమారుగా 3%కి పైగా వృద్ధి రేటును నమోదు చేసి అత్యధికంగా 80% ఎఫ్డిఐని అందుతున్నటువంటి రంగం ఏదైనా ఉంటే అది సేవల రంగంగా మనం అర్థం చేసుకోవాలి. భారతదేశ ఆవిష్కరణల పనితీరు క్రమంగా బలపడింది. దాని గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంక్లో GII గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంక్లో 2019లో 66% ఉన్నటువంటి భారతదేశం 2025 నాటికి 38%కి ఎగబాకడం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి గ్లోబల్ ఇన్నోవేటివ్ కొత్త ఆలోచనలు, నవకల్పనలలో భాగంగా భారతదేశం అనేది తన యొక్క ర్యాంకును సుమారు 80% మెరుగుపరుచుకోవడం జరిగింది. 66% నుంచి 38%కి ఎగబాకడం జరిగిందంటే సుమారుగా 50% పైన మెరుగుదలను కలిగి ఉన్నదని మనం ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ డిసెంబర్ 2025 నాటికి స్వామిత క్రింద డ్రోన్ సర్వే, గ్రామీణ ప్రాంతాలను డ్రోన్ సహాయంతో ఒక మ్యాపింగ్ చేసి ఆ యొక్క ఇంటికి సంబంధించినటువంటి వాళ్లకు ఒక సర్వే ద్వారా ఒక పట్టా పుస్తకాన్ని, ఒక ఆధారం, వాళ్ళ యొక్క ఆధారాన్ని వాళ్ళని అందించడం జరుగుతుంది. డిసెంబర్ 2025 నాటికి స్వామిత్వ అంటే దీనికి యొక్క డ్రోన్ యొక్క సర్వే కింద 3.28 లక్షల గ్రామాలలో ఈ యొక్క డ్రోన్ సర్వే పూర్తి అవ్వడం జరిగింది. డ్రోన్ సర్వే కోసం నోటిఫై చేయబడినటువంటి 3.44 లక్షల గ్రామాలు 3.44 లక్షల గ్రామాలు నోటిఫై అయితే
సుమారు 3.28 లక్షల గ్రామాలలో ఈ యొక్క డ్రోన్ సర్వే అనేది పూర్తవ్వడం జరిగింది. దాదాపుగా 1.82 లక్షల గ్రామాలకు 2.76 కోట్ల ఆస్తి కార్డులు అంటే ఏదైతే ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇంటిని డిజిటలైజ్గా సర్వే చేసి వాళ్లకు ఆస్తి పత్రాలను ఆస్తి కార్డులను ఇవ్వడం జరుగుతుంది. లీడ్ ఫెర్టిలైజర్ కంపెనీలు 2023-24లో తమ సొంత వనరులను ఉపయోగించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డ్రోన్ దీదీ అంటే ఏదైతే మనకు భారతదేశంలో ఉన్నటువంటి లీడ్ ఫెర్టిలైజర్ కంపెనీస్ అయితే ఉన్నాయో ఆ కంపెనీలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి SHG డ్రోన్ దీదీ అనేటువంటి ఒక దాని కింద 1094 డ్రోన్లను పంపిణీ చేయడం జరిగింది. వీటిలో 500 డ్రోన్లను నమో డ్రోన్ దీదీ పథకం కింద అందించబడ్డాయి. ఏదైతే మనకు సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీతో భాగంగా ఫెర్టిలైజర్ కంపెనీలు డ్రోన్ దీదీ అనేటువంటి దాన్ని 1000 డ్రోన్లను అందించడం జరిగింది. అందులో 500 డ్రోన్లను నమో డ్రోన్ దీదీ కింద పథకం కింద అందించబడ్డాయని మనం ఇక్కడ గమనించాయి. ఈ డ్రోన్ సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటి యజమానులకు ఆస్తి కార్డులను పంపిణీ చేయడం జరిగింది. ఇందులో 90% పైగా గ్రామీణ ప్రాంతాలలో ఈ సర్వే పూర్తయిందని మనం ఈ సర్వే ద్వారా గమనించాలి. నేషనల్ స్కీమ్ ఫర్ అప్గ్రేడేషన్ ఆఫ్ ITI ఏదైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అయితే ఉంటాయో వాటిని అప్గ్రేడ్ చేయడం కోసం అప్గ్రేడ్ ఈజ్ నథింగ్ బట్ డిజిటల్ క్లాస్ రూమ్లను ఏర్పాటు చేయడం. స్మార్ట్ క్లాస్ రూమ్స్, అత్యాధునిక ల్యాబులు, డిజిటల్ కంటెంట్ని అందించడం కోసం ఇవి పారిశ్రామిక సమలేఖన, దీర్ఘకాలిక స్వల్పకాలిక కోర్సులను 200 హబ్ ITIలను మరియు 800 స్పోక్ ఐటీలను 1000 ప్రభుత్వ ఐటీలను అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సింపుల్గా ఏంటంటే నేషనల్ స్కీమ్ ఫర్ అప్గ్రేడేషన్ ఆఫ్ ITI అనేటువంటి స్కీమ్లో భాగంగా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి ITIలు ఉన్నాయో వాటిని స్మార్ట్ క్లాసులుగా, డిజిటల్ క్లాసులుగా, డిజిటల్ ల్యాబులుగా, తర్వాత డిజిటల్ కంటెంట్ని అందించే విధంగా కొత్త వాటిగా రూపాంతరం చెందించి అవి పారిశ్రామిక సేవల రంగాలకు కావలసినటువంటి స్వల్పకాలిక దీర్ఘకాలిక అవసరాలను తీర్చడం కోసం భారతదేశంలో 200 ITI హబ్బులను, 800 స్పోక్స్ ITIలను, 1000కి పైగా ప్రభుత్వ ITIలను ఆధునికీకరణ చేయడం కోసం నేషనల్ స్కీమ్ ఫర్ అప్గ్రేడేషన్ ఆఫ్ ITIలను భారత ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందని మీరు గమనించాలి. నెక్స్ట్ నమో భారత్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ హై స్పీడ్ రీజనల్ కనెక్టివిటీ ఏదైతే నమో భారత్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అయితే ఉందో దీనిలో భాగంగా హై స్పీడ్ రీజనల్ కనెక్టివిటీ ప్రాంతాల మధ్య అత్యధిక వేగంగా మనం చేరువ కావడం కోసం హై స్పీడ్ రీజనల్ కనెక్టివిటీ మరియు పెరీ అర్బన్ లేబర్ మార్కెట్లను ఎలా పునర్నిర్మించాలో ఈ సర్వేలో వివరించడం జరిగింది. పెరీ అర్బన్ మీన్ అతి త్వరగా పట్టణాలుగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతాలను పెరీ అర్బన్ అంటాము. మరియు నగరాలు వాటి యొక్క పరిసర ప్రాంతాల మధ్య ప్రయాణాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా ఇటువంటి వ్యవస్థల ద్వారా ఉద్యోగ కల్పనతో పాటు పాలీసెంట్రిక్ వృద్ధిని మద్దతు ఇస్తుంది. ప్రధాన మెట్రోపాలిటిక్ ప్రాంతాలను ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎప్పుడైతే మెట్రోపాలిటన్ నగరాలు ఉంటాయో మెట్రోపాలిటన్ నగరాల మీద జనాభా అనేది వలసలను ఒత్తిడిని తగ్గించడంతో పాటుగా ఈ యొక్క మెట్రోపాలిటన్ నగరాలను పెరీ అర్బను మరియు ఇతర అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలకు ఈ యొక్క హై స్పీడ్ రీజనల్ కనెక్టివిటీ ద్వారా నమో భారత్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిషన్ ద్వారా అత్యధిక వేగవంతమైనటువంటి ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా నగరాలలో పట్టణాలలో ప్రజల యొక్క రద్దీని తగ్గించడం కోసం భారత ప్రభుత్వం ఈ యొక్క ఇంపార్టెంట్ పథకాన్ని కూడా ఈ యొక్క స్కీమ్లో ఈ యొక్క సర్వేలో భాగంగా పొందుపరచడం జరిగిందని మీరు గమనించాలి. నెక్స్ట్ విద్యుత్ రంగం నిరంతర సామర్థ్య
విస్తరణను నమోదు చేసింది. భారతదేశంలో ఏదైతే విద్యుత్ రంగం ఉందో ఇది నిరంతరం తన యొక్క స్థాపితను తన యొక్క సామర్థ్యాన్ని క్రమంగా విస్తరిస్తుందని మనం గమనించాలి. భారతదేశంలో ప్రస్తుతం సోలార్ అనేది గణనీయమైన అభివృద్ధిని సాధించిందని మనం గమనించాలి. నవంబర్ 2025 నాటికి స్థాపిత సామర్థ్యం 11.6% పెరిగింది. ఏదైతే ఆల్రెడీ ఇన్స్టలేషన్ అయిందో అది 11.6% పెరిగిందని మనం గమనించాలి. 509.74 గిగావాట్లకు చేరింది. మరియు డిమాండ్ సరఫరా అంతరం అనేది ఫైనాన్షియల్ ఇయర్ 2014లో 4.2% నుంచి 2025 నాటికి 0కు తగ్గించింది. ఏదైతే మనకు డిమాండ్ ఉంటుందో కరెంట్ ఏదైతే మనకు అవసరం ఉంటుందో ఆ అవసరం అనేది 4.2% నుంచి ప్రజెంట్ 0%కి మనం తగ్గించడం జరిగింది. సో మనం ఎక్కువ మొత్తాదులో కరెంట్ అనేది మనం ప్రజలకు అందిస్తున్నామని ఈ యొక్క డాటా ద్వారా గమనించవచ్చును. సో డిమాండ్ సరఫరా అంతరం ఏదైతే ఉందో ఆ అంతరం అనేది ప్రజెంట్ 0గా ఉందని మీరు గమనించాలి. నెక్స్ట్ టెలికనెక్టివిటీ ఆర్ టెలిడెన్సిటీ 86.76%కి చేరుకుంది. మరియు దేశంలో 99.9% జిల్లాల్లో ఇప్పుడు 5G సేవలు అందుబాటులో ఉన్నాయని మనం గమనించాలి. టెలిడెన్సిటీ అంటే 100%గా ఉన్నటువంటి జనాభాకు 86.76%గా మనం టెలిడెన్సిటీని మనం అందించడం జరిగింది. ప్రతి 100 మందిలో 86 మంది మొబైల్ వాడుతున్నారు. దేశంలో 5G కనెక్టివిటీ అనేది 99.9% అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు 5G సేవలు అందుబాటులో వచ్చాయని మనం ఈ సర్వేలో భాగంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పోషణ్ శక్తి నిర్మాణ్, ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పథకం. పోషణ్ శక్తి నిర్మాణ్ మరియు సమగ్ర శిక్ష అభియాస్ వంటి పథకాలు ప్రాప్యత మరియు సమానత్వాన్ని ప్రోత్సహించడంలో మౌలిక సదుపాయాలు మరియు ఉపాధ్యాయ సామర్థ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా భారతదేశంలో పాఠశాల నమోదు గణనీయంగా పెరిగిందని లేదా గణనీయమైన లాభాలను సాధించిందని గమనించాలి. పోషణ్ శక్తి నిర్మాణంలో భాగంగా సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో భాగంగా ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క సామర్థ్యాన్ని పెంచడంతో పాటు విద్యార్థులు పాఠశాలలో గ్రాస్ ఎన్రోల్మెంట్ అనేది విపరీతంగా పెరిగిందని మనం పోషణ్ నిర్మాణం మరియు సమగ్ర శిక్ష అభియాన్ యొక్క పథకాల యొక్క వీటి యొక్క ఆధారంగా గణనీయమైనటువంటి పెరుగుదలని ప్రభుత్వ పాఠశాలలో పెరిగిందని మనం ఈ సర్వేలో భాగంగా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ స్థూల నమోదు నిష్పత్తి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అయితే ఉందో ప్రాథమిక దశ అంటే గ్రేడ్ 1 నుంచి 5వ తరగతి వరకు 90.9%గా ఉన్నటువంటి దాన్ని ప్రాథమిక విద్యలో ప్రాథమిక ఉన్నత విద్యలో గ్రేడ్ 6 నుంచి 8th వరకు 90.3%గా ఉన్నది. మాధ్యమిక దశలో గ్రేడ్ 9 నుంచి మనకు గ్రేడ్ 10 వరకు 78.7%గా ఉన్నది. ఇక్కడ ఉన్నత విద్య అయితే ఉందో ఉన్నత విద్యలో 58.4గా ఉన్నది. సో మనకి ఏమర్థమవుతుంది? ప్రాథమిక దశ, ఉన్నత ప్రాథమిక దశ, మాధ్యమిక దశ, ఉన్నత మాధ్యమిక దశలో మనకి ఏమర్థమవుతుందంటే ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ నిష్పత్తి, స్థూల నమోదు నిష్పత్తి అనేది క్రమంగా తగ్గుతుందని మనం గమనించాలి. ఇది ఈ సర్వేలో భాగంగా మనకు వివరించడం జరిగింది. ఇవి విద్యార్థులు ఏంటంటే ఇప్పుడు ఇచ్చినటువంటి అయితే కంటెంట్ ఉందో ఇవి మీకు పోటీ పరీక్షలకు గాను అత్యంత చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్గా మీరు అర్థం చేసుకోవాలి. మనం రాబోయే క్లాసుల్లో రేపు బడ్జెట్ రిలీజ్ అయినప్పుడు ఆ బడ్జెట్ని కూడా మనం కూలంకుషంగా వివరిస్తాము. మీరు ఈ కోర్సుకు సంబంధించినటువంటి అన్ని విషయాలను అప్టేక్ జాబ్స్ అనేటువంటి దాంట్లో కోచింగ్ సెంటర్లో మీరు అన్ని ఆ యొక్క ప్లే స్టోర్లో మీరు వెళ్ళి అప్టేక్ జాబ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా దీనికి సంబంధించినటువంటి కంటెంట్, దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మీరు ఫ్రీగా పొందవచ్చు. రానున్న 2-3 రోజులు ఈ యొక్క బడ్జెట్ మరియు సర్వేకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ రకంగా మనకు పోటీ పరీక్షల్లో అడుగుతారో వాటిని కూడా మనం కూలంకుషంగా చర్చించుకుందాము. థ్యాంక్ యూ.